ఈ మధ్య కాలంలో హీరోలంతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ స్టోరీస్‌ని మాత్రం జడ్జ్ చేయలేకపోతున్నారనే చెప్పాలి. అందుకే పెద్ద డిజాస్టర్స్‌ని ఖాతాలో వేసుకుంటున్నారు. ఇందులో హీరోల కంటే డైరెక్టర్స్ పాత్రే ఎక్కువ. రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ది రాజాసాబ్', 'అఖండ 2' పాన్ ఇండియా మార్కెట్‌లో డిజాస్టర్ మూవీస్‌గా మిగిలాయి. అయితే ఈ 2 సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. అయితే 'రాజాసాబ్' మూవీ విషయంలో ప్రభాస్ ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 'మారుతి' రిలీజ్ ముందు వరకు కాస్త సైలెంట్‌గా ఉన్నప్పటికీ ప్రీ రిలీజ్‌లో మాట్లాడారు. మొత్తంగా మూవీ టీమ్ కాన్ఫిడెన్స్ చూసిన ఆడియన్స్ 'ది రాజాసాబ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. కానీ రిలీజ్ తర్వాత సీన్ రివర్స్ అయింది. ప్రభాస్ ఇమేజ్‌తో భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇది డార్లింగ్ ఇమేజ్‌కి తగ్గ స్టోరీ కాదని చాలా మంది ఓపెన్‌గా చెప్పేశారు. అంతేకాదు ఇలాంటి సిల్లీ స్టోరీలో ప్రభాస్ యాక్ట్ చేయడం ఏంటి? మారుతి ఏం సినిమా తీశాడు? అని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అయ్యారు. ఇదే టైంలో ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో కాకుండా రీజనల్ మార్కెట్‌లో రిలీజ్ చేసి ఉండాల్సిందనే టాక్ కూడా వినిపించింది. కనీసం అప్పుడైనా ప్రభాస్ తన ఇమేజ్‌ని పక్కన పెట్టి సరదాగా ఈ జోనర్‌లో మూవీ ట్రై చేశారని ఆడియన్స్ ఫీల్ అయ్యి ఉండేవారని చర్చ జరిగింది. ఇక ఇదే తరహాలో భారీ అంచనాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డ మరో సినిమా 'అఖండ 2'. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయినప్పటికీ ఇండియా మాత్రం షేక్ కాలేదు. బాలయ్య ఇమేజ్‌తో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ పాన్ ఇండియాకి మాత్రం కనెక్ట్ కాలేదనే చెప్పుకోవాలి. ఒకవేళ కనెక్ట్ అయ్యి ఉంటే ఈ సినిమాకి 300 కోట్లు పైన వసూళ్లు రాబట్టేది. కానీ రొటీన్ యాక్షన్ మూవీగా తేలిపోయింది. కంటెంట్ వీక్‌గా ఉండడంతో పాటు బాలయ్య పాత్ర డోస్ ఓవర్‌గా అనిపించింది. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో విమర్శలు మాత్రమే వచ్చాయి. ఈ సినిమాను కూడా రీజనల్ మార్కెట్‌కి పరిమితం చేసుంటే అఖండ తరహాలోనే బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసేది. పాన్ ఇండియా మూవీస్ తీయాలనుకున్న డైరెక్టర్స్ పూర్తిగా థాట్ ప్రాసెస్ మార్చాలి. కంటెంట్ యూనివర్సల్‌గా ఉండాలి. పాత పాయింట్ అయినా సరే చూపించే విధానం మాత్రం కొత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఆ పాయింట్ పాన్ ఇండియా మార్కెట్‌కి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అవగాహన కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్టోరీతో పాటు స్క్రీన్ ప్లే, మ్యూజిక్ చేసేలా ఉండాలి. అలా చేయలేమని భావిస్తే ఆ సినిమాలను పాన్ ఇండియా మార్కెట్‌లో కాకుండా రీజనల్ మార్కెట్‌లో రిలీజ్ చేయాలి. మరి పాన్ ఇండియా మూవీస్ అనే పరుగులు పెడుతున్న హీరోలు, డైరెక్టర్లు ఇప్పటికైనా తమ పందాన్ని మార్చుకుంటారా? స్ట్రాంగ్ పాయింట్‌తో సినిమాలు చేస్తారా అనేది చూడాల్సుంది.